సంఘంలో ఉన్న పెద్దలకు, చిన్నలకు, యవనస్తులందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. దేవుడు ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించును కాక. మీరందరూ చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటే నాకు కూడా ఒక పాట పాడాలని ఆశ ఉంది. ఒక చిన్న సరళ ఒక పల్లవి పాట పాడుకొని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాం. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, పూజింతుము ఓ పూజారుడా, భజింతుము ఓ భవదీయుడా, పూజింతుము ఓ పూజారుడా, భజింతుము ఓ భవదీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా అందరం చెప్పలు కన్న తండ్రి నా యేసయ్యా, ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారులే భారమైతిని, ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారులే భారమైతిని. తండ్రి 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 నీ తోడు లేక మోడునైతిని, నీ తోడు దొరికాక చిగురించితిని, నీ తోడు దొరికాక చిగురించితిని, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. అందరం చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. శత్రువుల చూపులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలకు అలిగిపోతిని, శత్రువుల చూపులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలకు అలిగిపోతిని. తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే, తండ్రి 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 నీ వైపు నేను చూసిన క్షణమే, కష్టమంతా తీరిపోయెను, బాధలన్నీ తొలగిపోయెను, కష్టమంతా తీరిపోయెను, బాధలన్నీ తొలగిపోయెను, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా,
చెల్లిస్తున్నాం. మీతో కలిసి ఈ విధంగా దేవుని స్తుతించడానికి దేవాది దేవుడు నాకు కృపించాడు. ఆ దేవునికి కృతజ్ఞతలు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రార్థనా మందిరంలో ఆనందింప చేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరము అనబడును. దేవుడి వాక్యము మన వినికిల్లో ఫలించును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులగా, దేవుడు ఈ మధ్యాహ్న కాల వేళలో మనందరితో ఒక చక్కని మాట, మనందరితో సెలవిస్తున్న మాట ఏంటిదంటే, నా ప్రార్థన మందిరములో నేను వారిని ఆనందింప చేసేదనని ఒక చక్కని వాగ్దానము దేవుడు చేస్తున్నాడు. పక్కన వాళ్ళతో చెప్పండి, మనం ఆరాధించే దేవుడు నిన్ను ఆనందింప చేస్తున్నాడని. మీ పక్కన వాళ్ళు పలకపోయినా తట్టి, నా దేవుడు మనల్ని ఆనందింపజేస్తున్నాడు ఒకసారి చెప్పండి. ఎంతోళ్ళే కొద్దిగా నువ్వు పలుకోరేమో చెప్పట్లేదు. చెప్దాం. దేవుడు, నేను చెప్తా అనుకోండి దేవరాజు గారితో, దేవుడు నిన్ను ఆనందింప చేయునుగాక అని చెప్పాలా. మా పక్కన వాళ్ళకి చేయించి, దేవుడు మనల్ని ఆయన మందిరములో ఆనందింప చేయునుగాక. ఆ విధంగా నమ్మిన వాళ్ళు, దేవుడు నాకు ఆనందాన్ని ఇస్తున్నాడు ఈ పండుగల్లో, నమ్మిన వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుడు మంచిది ప్రియులరా. దేవుడు మనకు ఒక మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిర వార్షికను జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం ఈ విధంగా దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం ఎంతైనా గొప్ప దీవెన. అయితే మనము ఆరాధించే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మనందరినీ చూసి పరీక్షించే దేవుడు. ఆయన మనందరినీ ఉద్దేశించి ఈ రోజున ఈ ప్రాంతంలో మందిరము ఉండటం ద్వారా, ఎందుకయ్యా ఎన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మందిరం కట్టుకుంది, ఎందుకు అంటే సాక్షాత్తు పైన దేవుడు నా బిడ్డలందరినీ వారికి ఉన్న వేదన, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న అప్పులు, వేదనలన్నీ తొలగిపోయి నా మందిరంలో అడుగు పెట్టగానే వాళ్ళందరికీ నేను ఆనందాన్ని ఇస్తాను. మరోసారి చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమ చెల్లిస్తాను. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉంది చూడండి. 65వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీ పరిశుద్ధ ఆలయము చేత, మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. ఈ రోజున ప్రియులరా, ఈ ప్రాంతంలో దేవుడు మందిరం ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు అనంటే దేనికి ఈ మందిరము అంటే ప్రియులరా, నిన్ను నన్ను మనందరినీ కూడా ఏం చేయాలంట? మేలుతో. ఎన్ని సంవత్సరాల నుంచి నీ కుటుంబంలో మేలు జరగకుండా తృప్తి లేని అనుభవాలలో నీవు ఉన్నావని దేవుడట చూసి, ఓ మనందరితో చెప్తున్న మాట ఏంటిదంటే, ఎన్ని సంవత్సరాల నుంచి మేలు లేక ఓ దిగజారిపోయి కృంగిన వేళలో నీవు ఉన్నావేమో, ఈ ప్రతిష్ట, ఆలయ ప్రతిష్ట పండుగలో నా దేవుడు మిమ్మల్ని అందరినీ తృప్తి పరచును గాక. హల్లెలూయా. ఆయన మందిరములో ఎవరైతే అడుగు పెడతారో ఖచ్చితంగా మనము చదువుకున్న లేఖనాలు మనుషులు చెప్పినవి కాదు, సాక్షాత్తు దేవుడే మనకి చెప్పిన మాట. ఇంకా నీ జీవితంలో అయ్యా నాకు మేలులు జరగట్లేదు,
నేను ఏ పని ప్రారంభించినా అన్ని నాకు నష్టాలే అని నీలో నీవు కుమిలిపోతున్నావేమో, ఈరోజు నా దేవుడు నీతో నాతో మనందరితో చెప్తున్న మాట ఏంటిదంటే, ఆయన మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ ప్రాంతంలో ఇచ్చిన ఈ మందిరం మనల్ని ఆనందింప చేయటానికి, మనల్ని తృప్తిపరచడానికి, మనల్ని మేలుతో నింపడానికే దేవుడు ఒక చక్కని మందిరాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి కీర్తనల గ్రంథములో ప్రియమైన దేవుని సంగమా, 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. యథార్థవంతుడనియు చాలా. మూడోది, దేవుడు ఈ ప్రాంతంలో ఇచ్చిన మందిరము ఎందుకయ్యా అంటే, ఈ మందిరాన్ని బట్టి నిన్ను నన్ను మనందరినీ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి నీవు వర్ధిల్లలేక ఆశీర్వాదం లేని నీ జీవితాన్నట ఈ మందిర ప్రతిష్ట ఈ పండుగల్లో నిన్ను వర్ధిల్ల చేయాలి. హల్లెలూయా. ఏదమ్మా సప్పగా ఉంటున్నారు మీరు, గట్టిగా హల్లెలూయా చెప్పేది అలవాటు లేదా? మా దగ్గరికి వచ్చినప్పుడు మీ అయ్యగారు మామూలుగా చెప్పరు, అప్పుడప్పుడు ఆ అయ్యగారు మా దగ్గరికి వస్తారు, చక్కగా హల్లెలూయా చెప్తాడు. మరి ఆ అయ్యగారేం హల్లెలూయా చెప్తున్నారు, మీరేం హల్లెలూయా చెప్పట్లా? ఒకసారి సంతోషంగా చెప్తాం. తెలియదా హల్లెలూయా. అప్పుడప్పుడు అలా చెప్పటాన్ని బట్టి మీరు వింటున్నారో వినట్లేదో నాకు అర్థం లేదు. కొంతమందికి వరాలు ఉంటాయంట. ఏం వరం అంటే చూసినట్టే ఉంటారంట, యేసు రక్తమే. అప్పుడప్పుడు హల్లెలూయా చెప్తున్నాను అనుకో, మీ మైండ్ అంతా, మీ దృష్టి అంతా కూడా వింటున్నట్టు నాకు అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్దామా సంతోషంగా హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుని మందిరము ద్వారా మనకి ప్రయోజనం ఏందయ్యా? ఇంత ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరము ఈ ఆలయ ప్రతిష్ఠిత వార్షికను మనం జరుపుకోవటానికి కారణం ఏంటంటే, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయటానికి ఈ మీటింగులను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరములో నా జీవితంలో వర్ధిల్లాలి, నేను అభివృద్ధి కావాలి, నేను ఆశీర్వదించబడాలి అంటే నీవు మందిరములో నాటబడాలి. చాలా మంది మా జీవితాలు మారట్లేదన్నా, మా పరిస్థితులు మారట్లేదన్నా, మేము ఎక్కడ వేసిన అనుభవం అక్కడే ఉండిపోతున్నామని చెప్తుంటారు. దేవుని మందిరములో నీవెప్పుడైతే నాటబడతావో నీ పరిస్థితులను దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా మంది కుటుంబాలు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, మాకు తెలిసిన దర్శిలో ఒక బ్రదరు, అతను చెక్క పని చేసుకుంటాడు. దేవుని నమ్ముకోక ముందు ఎప్పుడు తాగుతూ ఉంటాడు, భార్యను కొడుతూ ఉంటాడు, నెమ్మది లేదు అతనికి. ఒక చిన్న ఎక్సెల్ బండి ఉండేది. ప్రార్థనకు వస్తూ ఉన్న తర్వాత ఫస్ట్ భార్య వచ్చింది, భార్య బాప్తిసం తీసుకుంది. తర్వాత ప్రార్థన చేయంగా భర్త మారాడు. పిల్లరా, అతడు ఎంతగా దేవుడు దీవించాడంటే మంచి స్కూటీ కొన్నాడు. మరలా దేవుడు అతన్ని చిన్నగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటిది అంటే, మందిరములో నాటబడిన అనుభవంలోకి వచ్చాడు. అతని స్థితిగతులను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. మా ఊర్లో ఈ చర్చిలో వెనక పాప అనుకున్నారమ్మ, మా ఊర్లో చర్చి సంగతి చెప్తుంది. మా ఊర్లో చర్చి వెనకే ఉంటుంది ఒక ఆమె. ఈ ఊర్లో సంగతి కాదమ్మో, మా ఊర్లో సంగతి. చర్చి వెనకే ఉంటుంది. రోజు వచ్చింది నాడు పోయినప్పుడల్లా, అన్నా మా ఆయన్ని మారేటట్టు ప్రార్థన చేయన్నా అంట.
సరేనక్క మరలా ఎప్పుడైనా రాబడినప్పుడు అన్న వందనాలు మా ఆయన మారేటట్టు ప్రార్థన చేయన్నా. నేను చెప్తాను చేద్దాం, దేవుడు నమ్మదగిన వాడు, రండి ప్రార్థనకి రమ్మ, ఇదిగో ఉపవాస ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన, బల్లారాధన రా అని చెప్తే పొరపాటును కూడా మందిరం అడుగు పెట్టారు. కనబడినప్పుడు మాత్రం వందనాలన్నా, మా ఆయన మారాలన్నా, తాగుడు మారాలన్నా, నన్ను కొడుతున్నాడన్నా, తిడుతున్నాడన్నా, కర తీసుకొని తిప్పుతున్నాడన్నా అంటది, కానీ మందిరంలో మాత్రం అడుగు పెట్టారు. పిల్లగా నీ జీవితంలో గొప్ప కార్యము జరగాలి, నీవు అభివృద్ధి కావాలి, వర్ధిల్లాలి అంటే నీవు మందిరములో నాటబడాలి. హల్లెలూయా. ఎవరైతే అలా చేయగలుగుతారో ఈ మందిర ప్రతిష్ట పండుగల్లో నీవు కానీ ఒక తీర్మానం చేస్తే నా దేవుడు నిశ్చయముగా మిమ్మలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నమ్మిక ఉంచుచున్నాను, నీవు దానిని నెరవేర్చితివి కాబట్టి నేను నిత్యము స్తుతించెదను. హల్లెలూయా. ప్రియులారా, నేనైతే నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒకరి సంగతి నాకు సంబంధం లేదు, ఎవరు ఎటుపోయినా నాకు సంబంధం లేదు. నేనైతే నీ మందిరానికి వస్తున్నాను, నీ మీద ఆధారపడ్డాను, దేవుని కృప నా మీదకి వచ్చింది. నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రియులారా, ఒలీవ చెట్టు చాలా శ్రేష్టమైంది. యాజకులను అభిషేకించేది ఒలీవ నూనె. ఒలీవ చెట్టు చనిపోయేది లేదు, చాలా సంవత్సరాలైనా అది బ్రతికే ఉంటుంది. నిన్ను నన్ను మనందరము కూడా దేవుని మందిరములో నీవు నేను మనందరము కూడా ఒలీవ చెట్టుల వలె మనందరము మారుదుముగాక. హల్లెలూయా. మందిరము వలన మనకి ఎన్ని మేలులో నా జీవితంలో దేవుడు సిద్ధపరిచాడు. మత్తయి సువార్తలో కూడా ఒక చక్కని మాట ఉంది. 21వ అధ్యాయం 14వ వచనంలో గుడ్డివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను కాగా. చాలు. చూడండి, దేవుని మందిరములో నువ్వు అడుగు పెట్టడం ద్వారా ఎన్ని కార్యాలు, ఈ మీటింగులకు రావటం ద్వారా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న దినాలలో దేవాలయంలోకి వాక్యం చెప్పడానికి అలా వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభుల వారికి కొంతమంది కనపడ్డారు, గుడ్డివారుగా కనపడ్డారు. వారు పడుతున్న ఆ వేదన దేవుడు చూశాడు. అయ్యో, గుడ్డివారుగా ఇతను ఎన్నాళ్ళు ఇలా ఈ గుడ్డితనంలో ఉండాలి అని దేవుడు వారిని చూసి గుడ్డివారిని కుంటివారిని ఒకసారి 18 సంవత్సరాలు నడుము వంగిపోయి ఉంటే ఎవరు ఆమెను పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ ఆమె మందిరంలోనే ఉంది. యేసు ప్రభుల వారు మందిరంలో వాకింగ్ చెప్తా ఉన్నప్పుడు ఆమె పరిస్థితిని చూశాడు. అయ్యో, అందరూ చక్కగా పనికెళ్ళి డబ్బులు సంపాదించుకుంటున్నారు, అందరూ చక్కగా ఉంటే ఆమె దురాత్మ వలన నడుమొంగిపోయింది అని ఆమెను కూడా దగ్గరికి పిలిచి దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజున దేవాలయము ఈ మందిరములోనికి నువ్వు రావటం ద్వారా ఎలాంటి వ్యాధైనా గుడ్డివాడు స్వస్థత పొందాడు. ఇంకొకరు ఎవరంట, కుంటివారు స్వస్థత పొందాడు. నడుము వంగిపోయిన స్త్రీ స్వస్థత పొందింది. మరి శానా దురాత్మ పట్టిన
వ్యక్తి కూడా యేసు ప్రభుని చూడగానే ఆ దురాత్మ ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ రోజున చాలా మంది దేవుడు మంచి మందిరాన్ని మనకిచ్చాడు, మంచి సేవకుని మనకిచ్చాడు. దేవుని మందిరంలోకి వచ్చి మనం ప్రార్థన చేస్తే అది ఎంత భయంకరమైన వ్యాధైనా దేవుడు అద్భుతమైన కార్యము మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకసారి గుంటూరులో సాక్ష్యము విన్నా. ఒక వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. చివరి స్టేజిలోకి వచ్చాడు ఆ వ్యక్తి. ఆ కుటుంబస్తులు 20వ తారీఖు ఆన్లైన్ ప్రార్థన జరిగింది. ఆన్లైన్ ప్రార్థనకు తీసుకొచ్చి ఆ వ్యక్తిని ఆడ వదిలిపెట్టి మేము ఇప్పుడే వస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక అన్నాళ్ళు బ్రతుకుతాడు ఈ వ్యక్తి, ఇంకా 4-5 రోజుల్లో అని చెప్పారు డాక్టర్లు. ఎక్కువ రోజు బ్రతకడు, శలాలు ఎక్కట్లేదు. ఇతనికి ఈ వ్యాధి ఉంది కాబట్టి మనం ఏం చేసేది లేదని డాక్టర్లు కూడా శలాలు కూడా కట్టలేదట. వాళ్ళు అనుకున్నారు సరే ప్రార్థన చేపిద్దామని ప్రార్థన చేసుకొచ్చి ఆన్లైన్ ప్రార్థనకి 20వ తారీఖు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తెలంగాణ సైడ్ ఎక్కడో నట్టవాలి. ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అందరు వెళ్ళిపోయారు. తర్వాత పరిచారకులు వచ్చి ఆన్లైన్ అయిపోయింది, ఇక వెళ్ళు అంటే నేను నడవలేనయ్యా, మా ఊళ్ళో నన్ను వదిలిపెట్టి నేను తిరుగుతా ఉన్నాను, వాళ్ళు ఎటుపోయారో రాత్రి నుంచి తిరుగుతా ఉంటే నాకు కనపడలేదని చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్న సేవకులు చెప్పారంట, ఎవరు రా మరి ఏరియా కదా, మాది ఏరియా కాదు, మరి ఎవరు లేరంటే సరేలే మందిరంలోనే ఉండు, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయట. ఆ ప్రార్థనలో ఈ వ్యక్తిని కూడా పెట్టి బాగా ఉపవాస ప్రార్థనలు ఆ ఒక గుడారాలకు దేనికో అప్పుడు వారం అంతా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయట. ఆ ప్రార్థనలో ఈ వ్యక్తి కూడా కూర్చున్నాడు. సరిగ్గా కూర్చోలేడు. 2-3 రోజుల్లో చచ్చిపోయే వ్యక్తి ఆ ఉపవాస ప్రార్థనలు బిరుగా ఒక వారం రోజులు జరిగినాయి అంట. దేనికో ఆ ప్రార్థనలో ఈ వ్యక్తి విషయమై ప్రార్థన చేశారు. దేవుని మహాకృప ఆ 3-4 రోజులు చచ్చిపోయే వ్యక్తి, ఆ ఎయిడ్స్ వ్యాధి అంటే చచ్చిపోతారు, కానీ దేవుని మహాదయ ఆ వ్యక్తి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ వ్యాధి పోయి అక్కడ పరిచారకుడిగా దేవుడు సజీవ లెక్కలో నిలవబెట్టాడు. ఆ వ్యక్తిని దేవుడు బ్రతికించాడు. వ్యాధి ఎటుపోయిందో తెలియదు. అక్కడ చక్కగా ఆ వాళ్ళతో వాలంటీర్ వర్క్ చేస్తూ పరిచారకుడుగా ఉన్నాడు. దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థనా పూర్వకంగా ఉంటే మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వ్యాధి అయినా ఆయనకు అసాధ్యమైంది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరముకు రావటం ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపు ఏంటంటే, దేవుని ద్వారా కార్యాలు నువ్వు పొందుకున్నావు, మంచిదే. దేవుడు స్వస్థపరుస్తాడు, నిన్ను ఆనందింపజేస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు నీ పక్షముగా ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. ఈరోజు నా హృదయంలో దేవుడు ఒక తలంపు పెట్టాడు. ఇన్ని మేలు చేసిన నీవు ఏం చేయాలి? మందిరానికి వస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని కార్యాలు పొందుతున్నావు, దేవుని కార్యాలు చూస్తున్నావు. అయితే ఏం చేయాలి? అయ్యా నేనేం చేయాలి? సంఘంలో ఆయన రక్తంలో కడగబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ఆయన కొరకు బ్రతుకుతున్నాను, ఏం చేయాలి అని అంటే ఒక 3 విషయాలు చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. చూడండి, ఈ రోజున దేవుడు మనకి మేలులు చేసేవాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. ఎన్నో మైనము వలె ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన సన్నిధిలోకి వస్తారో మైనము వలె నీ సమస్యల నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. నువ్వు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి బాధ ఉన్నా నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అయితే ఈ మందిరంలో మనం ఏం చేయాలి? దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు దాకా నేనేం చెప్పాను అంటే దేవుని ద్వారా నీకు కలిగే మేలులు చెప్పాను. ఇప్పుడు మనము దేవునికి ఏం చేయాలి? ఇంత మంచి మందిరం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సేవకుని ఇచ్చాడు. సంఘములో దేవుని మందిరములో నువ్వెలా ఉండాలి?
నీ పాత్ర ఏంటి అంటే ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. చూడండి, సంఘములో మనం ఎలా ఉండాలి, దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి, కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక. దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధముగు బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. దేవుని ద్వారా మేలును పొందిన నీవు, దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తున్న నీవు, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా, నీవు నేను మనందరము కూడా యేసు క్రీస్తు దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధము బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము నీవు నేను మనందరము కూడా సజీవమైన రాళ్ళ వలె మంచిగా, ఒక మేస్త్రి ఇల్లు కడతా ఉంటాడు. ఇప్పుడు ఈ చర్చే ఉంది, మేస్త్రి గారు మంచిగా కట్టాడు కాబట్టి చక్కగా ఉంది. అదే సరిగ్గా కట్టకపోతే ముందుకి వెనక్కి అట్లా ఉంటాయి. అట్లాగే దేవుని మందిరములో దేవుని కార్యాలు అనుభవిస్తున్న నీవు ఎలా ఉండాలి? మందిరములో, సంఘములోనంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, సజీవమైన రాళ్ళ వలె, ఓ ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనందరము కట్టబడాలి. హల్లెలూయా. సజీవమైన రాళ్ళు ఎవరు అంటే, మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకొని ప్రతి నెలలో బల్లాలో చేయి వేసే వాళ్ళు సజీవమైన రాళ్ళు. ప్రతి ఆదివారం టయానికే దైవజనులు ప్రార్థన చేసిన వెంటనే వచ్చి పాట పాడేవాళ్ళు సజీవమైన రాళ్ళు. కొంతమంది కనపడరు, అల్లారాధన రోజే కనపడతారు. మా ఊర్లో ఒక ఆమె అల్లారాధన రోజే అడవుడు చేసింది, ఇంక మళ్ళా 3 వారాలు కనపడదాము. అట్టాటోళ్ళు మీ ఊర్లో కూడా ఉన్నారు, నాకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి సజీవమైన రాళ్ళు ఎలాగ ఉంటారు, వాళ్ళ గుణలక్షణాలు అంటే మారు మనస్సు పొందుతారు. ఈ లోకంలో ఉన్న మూర్ఖులకు వేరై రక్షణ పొందుతారు. చదవండి ఆ మాట, అపోస్తుల కార్యములు 2:43లో పేతురు గారు ఆయన పరిచర్యలో దేవుడు అద్భుతంగా కార్యాలు దేవుడు చేశాడు. సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. సజీవమైన రాళ్ళు ఎవరు అంటే, ఈ లోక మూర్ఖులకు వేరై రక్షణ పొందితే నువ్వు నిజంగా సజీవమైన రాయి. మందిరంలో కొంతమంది ఉంటారు, ఎన్ని ఆలయ ప్రతిష్ట పండుగలు వెళ్ళిపోతున్నా కానీ మారు మనస్సు పొందరు, లోక ఆశల నుండి విడిచిపెట్టరు. ఇంకా లోకంలో సినిమాలు, సిగరెట్లు, గుట్కాలు, ఓ భయంకరమైన ఆలోచనలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే సజీవమైన రాళ్ళు, చచ్చిపోయిన రాళ్ళు. హల్లెలూయా. మరంతేగా సజీవమైన రాళ్ళు అంటే బ్రతికిన వాళ్ళు. ఇంకా చచ్చిన వాళ్ళు ఎవరంటే, ఇంకా లోకంలో, లోక ఆశల్లో, లోక కోరికలతో ఎవరైతే ఉంటారో ప్రియులారా, వాళ్ళు ఇంకా సజీవంలోకి రాల, ఇంకా చచ్చిన వాళ్ళు. నిజంగా ఈ రోజున ప్రియులారా, నీవు నేను ఎలా ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. దేవుడు ఈ రోజున
నిజంగా నేను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నానా, దేవుని కృప నా మీదకి వస్తుందా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడు ఏ విధంగా మన యాత్ర ముగించబడిందో తెలియదు. మరి ఈ మధ్య ఎక్కడో భయంకరమైన కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చి కొండలు కింద పడతా ఉన్నాయి, చచ్చిపోతా ఉన్నారు. మన సైడ్ అయితే ఎండలు ఎక్కువైపోయి మనం అల్లాడుతుంటే అటు సైడ్ వాళ్ళు వర్షాలు ఎక్కువైపోయి కొట్టుకొని పోతా ఉన్నారు. అంతకుముందు కరోనా వచ్చింది, ఎంతమంది చనిపోయారు. మరలా స్టార్ట్ అయింది. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ కృప కలిగిన దేవుడు ఈ ఆలయ ప్రతిష్ట పండుగల ద్వారా దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దినములు చెడ్డవి, ఏ దినము ఏం జరిగిందో మనకి తెలీదు. సమయం ఉన్నప్పుడే ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని దేవుని వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికితే నువ్వు సజీవమైన రాయి, చక్కగా మందిరంలో కట్టబడుతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఒక సజీవమైన రాయిగా భక్తి చేశాడు ఒక వ్యక్తి, రాజు గారిని మీకు గుర్తు చేస్తాను. చూడండి బైబిల్ గ్రంథంలో పిల్లరా, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. భక్తి సజీవంగా దేవుడికి నచ్చే విధంగా, దేవుడికి మెచ్చే విధంగా ఈ లోకంలో మనం భక్తి చేయాలి. ఏదో చేసినామంటే కాదు, కానీ చూడండి దేవుడు సంతోషించగలిగే భక్తి చేశాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరచెదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. చూడండి ప్రియులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, అతన్ని నేను స్థిరపరుస్తాను, నిత్యము అతని సింహాసనం ఉండిద్ది అని దేవుడు దావీదు విషయమై చక్కగా ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. దావీదు భక్తుడు దేవుడు ఎంతగా దీవించాడు అంటే, దేవుడు నన్ను ఎంతో ఉన్నతమైన శిఖరాలలో తీసుకొచ్చాడని ఆయన దేవుని మందిరం కట్టడానికి పూనుకున్నాడు. సజీవమైన రాయి ఎవరు అంటే, దేవుని కొరకు ఎవరైతే కార్యము పూనుకొని నేను ఒక మందిరం కడతానని సేవకుని పిలిచి ఆయన నన్ను దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని మందసం ఎక్కడో డేరాల మధ్యలో ఉంది. దేవుని నామ ఘనత కొరకు నేను ఒక మందిరం కడతానని ముందుకొచ్చాడు. అప్పుడు దేవుడు మరలా, అయ్యా నీవు కట్టొద్దు, నీకు పుట్టబోయే కుమారుడు సమూయేలు ద్వారా నువ్వు కట్టాలి అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి సజీవంగా దేవుని కార్యాల మీద ఎవరైతే ముందుకొచ్చి మరి లక్షలు దేవుని కొరకు సిద్ధపరిచాడు. చూడండి, అలాంటి భక్తి మనం చేయాలి. అపొస్తలుల కార్యంలో దేవుడు అతని గురించి ఒక చక్కని మాట సెలవిస్తాడు. 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదు భక్తుడి విషయమై దేవుడు ఒక చక్కని సాక్ష్యం చెప్తాడు. ఏర్పరచెను మరియు ఆయన యెషయ కుమారుడైన దావీదు నేను కనుగొంటుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చే వ్యక్తి, అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. హల్లెలూయా. సజీవమైన రాయి ఎవరు అంటే, దేవుని ద్వారా ఒక మంచి సాక్ష్యం చెప్పే కృప మనం పొందాలి. దేవుడు అంటాడు, అతను ఎవరు అంటే నా ఉద్దేశములు నెరవేర్చేవాడు, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు. కాబట్టి దావీదుని దేవుడు స్థిరపరిచాడు. కారణం ఏంటిదంటే, దావీదు నిత్యము ప్రార్థన చేసేవాడు, స్తుతించేవాడు, దేవుని కొరకు
చక్కగా దేవుణ్ణి ఆ కార్యాల మీద మనస్సు పెట్టేవాడు. నీ మందిరములో నీ ఆయన అంటాడు 27:4 ఉంది, నీ ప్రసన్నతను నేను అనుభవించాలి, నిన్ను చూడాలి అని ఆయన తపన కలిగిన వాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున నీవు నేను ఒక మంచి సాక్ష్యం దేవుని ద్వారా దేవరాజు గారు చెప్పాలి మీ గురించి. ఫలాని అన్నగారు మంచి ప్రార్థనా పరుడయ్యారు, మంచిగా ఈ మీటింగ్లు అనగానే ఎంతో చక్కగా ఖర్చు పెట్టే వ్యక్తి అని సాక్ష్యం చెప్పాలి. అప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. దావీదు విషయమై దేవుడే మెచ్చుకుంటున్నాడు, దేవుడే సాక్ష్యం చేస్తున్నాడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడని, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు, నా హృదయానుసారుడు అని దావీదు విషయమై దేవుడు మెచ్చుకుంటున్నాడు. కాబట్టి అలాంటి సజీవమైన రాళ్ళు వలె మనము మందిరములో మారుదుముగాక. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నీల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నీల బ్రతికించుచున్నది. మనం ఇట్లా చప్పట్లు కొడుతూ ఉంటే సాతానుడట ఈ సెంటర్లో నలిగిపోతా ఉండేటట్టుగా పట్టాలి. మీరు కిస్మిస్ పండగకి ఏంటి అయితే అరిసెలు అద్దినట్టుగా ఇంటే అన్నారు అనుకో, వాడు మన మధ్యలోకి వచ్చి మీకు నిద్ర రానియటం, ఏందో ఈ పాస్టర్ గాలేంది అలా ఉండేటట్టు లేడే అనిపిస్తుంది. అట్లా లేదు, మీరు మనుషులే. హల్లెలూయా. మనం చప్పట్లు కొడుతుంటే సాతానుడు చెంపలు వాయించేటట్లుగా, సాతానుడు మన మధ్యలో పారిపోయేటట్లుగా మనం అలా చప్పట్లు కొట్టుదుము గాక. హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నీల బ్రతికించుచున్నది. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. అందరూ చప్పట్లు కొట్టండి. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను మారాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నీల బ్రతికించుచున్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సజీవమైన రాయి ఎలా చెప్పగలరయ్యా అని అంటే, దేవుని కార్యాల కొరకు ఎవరైతే పూనుకుంటారో వారు సజీవమైన రాయి. చూడండి,
దేవుని మందిరం కట్టాలి అనగానే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం సజీవమైన రాయి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే చూడండి. దేవుని కార్యాలు జరుగుతున్నాయంటే మరి ఎంతో ఖర్చు ఉంది అనగానే దేవుని మందిరం కొరకు ఆయన ఎన్ని వేల లక్షల రూపాయలు మందిరం కొరకు ఆయన సిద్ధపరిచాడు చూడండి. ఒకసారి మీ గుండెలు బలహీనంగా ఉంటే గట్టిగా పట్టుకోండి. ఆ మాట అంటే గుండె దారి ఎంత బంగారం దాచిపెట్టాడో దేవుని మందిరం కోసం చూడండి. ఆ మాట 22వ అధ్యాయం 13, 14 వచ్చి యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన యెడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ఇదిగో 14 ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి దావీదు చెప్తున్నాడు, ఇదిగో నా కష్ట స్థితిలో నేను ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారము 2 కోట్ల మణుగులు బంగారం వెండిని ఇత్తడిని ఇంకను నేను సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్ళను కూర్చి ఉంచి తిని నీవు ఇంకను సంపాదించుదువుగాక మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకారులను వడ్రవారిని మంచి పనివారిని చూడండి. లెక్క లేయలేనంత బంగారం దేవుని మందిరం కొరకు సిద్ధపరిచి వెండియు ఇనుమును ఉన్నవి పరిపూనుకో కొడుకుకు చెప్తా ఉన్నాడు, అయ్యా నేను కట్టాలంటే దేవుడు వద్దన్నాడు, నిన్నే కట్టమని చెప్పాడు కాబట్టి 2 లక్షల మణుగుల బంగారం సిద్ధపరిచాడు. 2 కోట్లు మణుగుల వెండిని సిద్ధపరిచాడంట. పిల్లరా, ఈ మీటింగులు అంటే చాలా ఖర్చుతో పని. మరి ఎంతమంది ఏ విధంగా సహకరించారో నాకైతే తెలియదు. కానీ మరి అప్పుడప్పుడు దేవరాజు పాస్టర్ గారు చెప్తారు, ఇక్కడ సంఘ పెద్దలు చాలా మంచిగా బాధ్యతలు తీసుకొని చక్కగా సహకరిస్తారయ్యా. మీ గురించి మీ అయ్యగారు నాకు మంచి విషయాలు చెప్పారు, అందుని బట్టి నేను చాలా సంతోషించాను. హల్లెలూయా. కొన్ని ప్రాంతాల్లో ఇట్లా మీటింగ్ జరుగుతుంటే ఏం పట్టదు కొంతమంది. మా ఊరిలో చెప్పారు, కాంగ్రెస్ మా ఊరు ఇట్లాగే మీటింగ్ జరుగుతున్నాయి, అందరూ తల 2000, 1000 రూపాయలు ఎవరికి తోచింది అట్లా ఇస్తా ఉంటే ఒక ఆమె వచ్చింది. వచ్చి ఆమె చెప్తుంది, మీరు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, ఇవ్వండి డబ్బులు అని. వీళ్ళందరికి మైండ్ పోయింది, ఏంది నువ్వు మాట్లాడేదమ్మా, కోటాలు కదా, సేవకులు వస్తున్నారు, భోజనాలు, కీబోర్డు, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ ఖర్చే కదా అంటే ఆమెకి ఎందుకు ఆ మాట చెప్పిందంటే, ఒక సంవత్సరంలో పార్టీలు ఆమెకి. అంతకుముందు కోటాలప్పుడు పార్టీల, తర్వాత కోటాలప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ నీయొద్దు అంటారు. అట్టోళ్ళు మీరు ఉండేరమ్మో. హల్లెలూయా. ఎప్పుడైతే అలా ఆ సంవత్సరం కోటాలకు డబ్బులు ఇచ్చే వాళ్ళని ఇవ్వకుండా అడ్డము మాట్లాడి కొంతమందిని ఇవ్వకుండా ఎగ్గొట్టి ప్లాన్ చేసిందాము. ఆ రోజు పనికి పోయి వస్తా ఉంటే ఆమెతులు వెళ్ళి ఆ ఉన్నకెళ్ళే పడింది, చెయ్యి కాలింది. దేవుని పని ఎప్పుడు మనం నష్టపరచుకోవాలి. నీ చేతనైతే దేవుని పని కొరకు గుప్పిలు విప్పు. అయ్యారు, ఈ సభల్లో మీటింగ్లు ఎంతో ఖర్చు ఉంది, ఇదిగో నేను రైస్ ఇస్తాను, ఇదిగో నేను దీన్ని చికెన్ ఇస్తాను, లేకపోతే కీబోర్డ్ ఖర్చు వరకు నేను ఇస్తాను. పిల్లరా, అట్లాగా దేవుని పనిని ప్రోత్సాహపరచాలి కానీ దేవుని పనిని అడ్డుపరచకూడదు. హల్లెలూయా. మా సంఘంలో ఒక తమ్ముడు బేల్దార్ మేస్త్రి, ఆ బ్రదర్ పేరు దినాకరు. చాలా అప్పులు ఉన్నాయి. పాస్టర్ గారు దేశం పోతా ఉన్నాడు,
మీ ఏరియాలో బాగా వేదారు పనులకి మీ ఊళ్ళో పోరా దేశం వెళ్తా ప్రార్థన చేయించుకున్నాడు. అయ్యా 2-3 లక్షలు అప్పు ఉంది, ప్రార్థన చేయి పాస్టర్ గారు అని చెప్పాడు. ముఠా తీసుకొని వెళ్తున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ సంవత్సర దినాలు అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ చెప్పాడు, అన్నా 3 లక్షలు అప్పు ఉంది, మేము పోయేటప్పుడు 3 లక్షలు అప్పు అయిపోయింది. దేవుడు 4 వీల్ అదేదో అంటారు, బొలీరో పెద్ద బండి ఏమంటారు దాన్ని, తెల్ల బండి బరుగుడు తోలుతుంటారు కదా, రైలాండ్ పెద్ద బండి 13 లక్షలు ఎంతోనంట. 3 లక్షలు అప్పుతో పోయిన వ్యక్తి ఆ సంవత్సరము దేవుడు ఎంత దీవించాడు అంటే, అప్పు పోయింది, ఒక మంచి కొత్త సీల్ బండి కొనుక్కొని వచ్చాడు. హల్లెలూయా. ఆ బ్రదర్ వచ్చిన వెంటనే చెప్పాడు, అన్నా ఫస్ట్ రోజు భోజనాలు ఖర్చు అంతా నాది, మళ్ళీ ఫ్లెక్సీ 18-10 ఎత్తుంటుంది, దాదాపుగా 3,000 రూపాయలు అయింది ఫ్లెక్సీ వేపియాలంటే మాది. ఆ అబ్బాయే పెట్టుకున్నాడు. దాదాపుగా 25,000 భోజనానికి, దాదాపుగా 30,000 ఖర్చు పెట్టాడండి. అట్లా ఉండాలి. దేవుడు మమ్మల్ని దీవించాడు. 3 లక్షలు అప్పు పోయింది, బండి కొన్నాం. మా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు అన్న అని ఫస్ట్ రోజు ఆ అబ్బాయి భోజనాలు పెట్టాడు. హల్లెలూయా. నేను ఇట్లాగే ప్రార్థన చేశాయా, బేల్దారు మేస్తిని దేవుడు దీవించి మొదటి రోజు భోజనాలంతా బిడ్డలు లేపేవయ్యా అని ప్రార్థన చేస్తే, రెండో రోజు ఒక ఇద్దరు వచ్చి, అన్నా రేపు మేము చేస్తామన్నా. నాకు చాలా సంతోషమైంది. హల్లెలూయా. వీళ్ళరా అట్లా పురుకొల్పాలి. దేవుని సేవలో దేవుని పని అని ఎవరైతే ముందుకు వస్తారో వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. వాళ్ళని దేవుడు తలగానే ఉంచుతాడు, కానీ తోకగా దేవుడు ఎప్పుడు ఉంచడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నా టైం అయిపోయింది. మరొక మాట, దేవుని సన్నిధిలో ప్రియులరా సజీవమైన రాయి ఎవరు అంటే, నమ్మకంగా ఈ లోకంలో నుండి బయటకు వచ్చి బాప్తీసం తీసుకొని కళ్ళాలో చేవేస్తూ నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారు సజీవమైన రాళ్ళు. మీ ఊరి పేరమ్మా మర్చిపోయిన మెట్టపాలాన్ని దేవుడు ఆ విధంగా ఆశీర్వదించును గాక. మన గ్రామంలో అందరూ సజీవమైన రాళ్ళ వలె కట్టబడును గాక. ఆమేన్. ఒకసారి దేవుడు మన ప్రాంతంలో ఆ విధంగా సజీవమైన రాళ్ళ వలె మార్చును గాక. చివరిగా ఒక్క మాట చెప్పి ఆ మాట ముగిస్తా. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక. ఇంకా మనము దేవుని మందిరంలో ఎలా ఉండాలి? మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకను అయినను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఆధారమై ఉన్నది. హల్లెలూయా. రెండోది, సంఘములో దేవుని మందిరములో ఎలా ఉండాలి అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలా ఉండాలి ఈ కడవరి దినాలలో అని అంటే, దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా,